Good morning, friends. Today in this class, we are going to learn present perfect continuous tense. So let's see the what is the structure of a present perfect continuous tense. Subject plus have been or has been plus verb V1 plus ing plus object. This is the structure of a sentence. Subject plus have been or has been plus V1 plus ing plus object. This is the structure of present perfect continuous tense. What is the usage of present perfect continuous tense? See, to express an activity that began in the past is still continue in the present. To express an activity that began in the past and still ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రజెంట్. అంటే గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్న పనులను చెప్పాలి అంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ లో 2011 నుంచి ఉంటున్నారు అనుకోండి. మరి ఎలా ఎక్స్ప్రెస్ 2011 నుంచి స్టిల్ 2026 లో కూడా ఉంటున్నారు. 2011 లో అక్కడికి వెళ్ళారు, 2026 లో కూడా అక్కడే ఉంటున్నారు. అప్పుడు అలాంటి టైంలో ఎలా చెప్పాలి అంటే we have been living in Hyderabad since 2011. We have been living in Hyderabad since 2011. అంటే 2011 నుంచి ఇప్పటికీ హైదరాబాద్ లో ఉంటున్నామని. అదే ఫర్ తో చెప్పాలనుకోండి, 2011 2026 ఎన్ని ఇయర్స్ మొత్తం? 15 ఇయర్స్. సో ఇలా చెప్పాలి, we have been living in Hyderabad ఫర్ 15 ఇయర్స్. అంటే 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ ఉన్నాము. అంటే గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్న పనులు చెప్పాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పాలి. చూడండి, ఐ వి యు దే కి హ్యావ్ బీన్ వస్తుంది, వేరస్ హీ షీ ఇట్ కి హ్యాస్ బీన్ వస్తుంది ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. మరి వాట్ ఆర్ ద keywords in present perfect continuous tense? We have two keywords, one is since and for. Since and for, these are the keywords. Where we use since and for point of time we use since yesterday, since 2011, since last month, since last week. Whereas for అనుకోండి, for 10 minutes, for 5 hours, for 8 days, for 10 years. ఇలా మనం ఇయర్స్ చెప్పాలి అంటే, పీరియడ్ ఆఫ్ టైం చెప్పాలి అంటే ఫర్ యూస్ చేయాలి, పాయింట్ ఆఫ్ టైం చెప్పాలి అంటే సిన్స్ యూస్ చేయాలి. అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే స్టార్టింగ్ టైం, అంటే సిన్స్ 2011 అని. అదే ఒక పీరియడ్ చెప్పాలనుకోండి, 2011 నుంచి 2026 కి 15 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆ పీరియడ్ అని ఫర్ తో చెప్పాలి, ఫర్ 15 ఇయర్స్. అంటే వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2011. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 15 ఇయర్స్. ఇలా మనం ఎగ్జాంపుల్స్ గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఎలా చెప్పాలి? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. సో ఇలా. అదే మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. నేను క్లాస్ ఒక 10 మినిట్స్ నుంచి చెప్తున్నాను అనుకోండి, అప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఆ సెంటెన్స్ ని? ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 మినిట్స్. 10 మినిట్స్ నుంచి నేను ఇంగ్లీష్ క్లాసు చెప్తూనే ఉన్నాను. అంటే గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది. అంటే యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రజెంట్. అటువంటి యాక్షన్ చెప్పాలి అంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పాలి. అదే క్వశ్చన్ చేయాలనుకోండి, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా అని అడగాలనుకోండి, హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2011? ఎస్, వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2011. నో అనుకోండి, నో, we haven't been living in Hyderabad since 2011. ఇలా మన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share, comment. Thank you.